said, "You blind Pharisee, first clean the inside of the cup and of the dish, so that the outside of it may also be clean." గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధియగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. The mark of a hypocrite, he called them hypocrites in the previous verse, is that his inner life does not correspond to his outer life. ఒక వేషధారికి గుర్తేంటి అంటే, మనం ఇంతకు ముందు వచనంలో చూసినట్లుగా తన బాహ్య జీవితము అంతరంగ జీవితము కూడా ఒకే విధంగా ఉండవు. And I would say this is true of the vast majority of people who call themselves believers. అనేక మంది విశ్వాసులు అని పిలుచుకునే వాళ్ళలో అనేక మంది పరిస్థితి ఇలానే ఉంటుంది. Now the sad thing is they don't even seem to be concerned about it. విచారకరమైన విషయం ఏంటంటే వాళ్ళు దీని గురించి కనీసం విచారించరు. If they were concerned about it, the Lord would have led them into victory. ఒకవేళ వాళ్ళు దీని గురించి విచారిస్తూ ఉన్నట్లయితే దేవుడు వారిని జయంలోనికి నడిపించేవారే. But when they are not concerned about it, then the Lord doesn't lead them further. కానీ వాళ్ళు దాని గురించి పట్టించుకోవటం లేదు కాబట్టి దేవుడు ఇక ముందుకు వాళ్ళను నడపడు. This is the tragedy. ఇదే విచారకరమైన విషయం. Here it says, first clean the inside of the cup. In other words, concentrate on the inside first. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, ముందు లోపల వాటిని శుద్ధి చేయము అంటే అంతరంగ జీవితానికి సంబంధించి దాని మీద ఏకాగ్రత పెట్టు, and not the outside. బాహ్య సంబంధమైన దాని మీద కాదు. So you need to ask yourself, which part of your life do you concentrate on? ఇప్పుడు నిన్ను ప్రశ్నించుకో, నీ జీవితంలో దేని మీద నువ్వు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నావు? Which is more important? In a building, you can have a skyscraper, maybe 70-80 floors. నీకు ఏది ప్రాముఖ్యమైంది? ఒక పెద్ద భవనాన్ని మనం చూసినట్లయితే నీవు ఒక ఆకాశ హర్మ్యాన్ని కూడా కలిగి ఉండొచ్చు, 70-80 అంతస్తులు కలిగి ఉండొచ్చు. That's visible. Underneath that is a foundation. Which do you think is more important? అది పైకి కనపడేది, కానీ దాని కింద ఒక పునాది ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ప్రాముఖ్యమైంది? Those upper floors or the foundation? పై కనపడే ఆ భవనమా, దాని కింద ఉన్న పునాదా? Any contractor or engineer will tell you. ఏ కాంట్రాక్టర్ అయినా ఇంజనీర్ అయినా నీకు చెప్తాడు ఈ విషయం. The strength of those upper floors depends 100% on the strength of the foundation. పై కనపడే ఆ అంతస్తుల యొక్క బలం అనేది 100% పునాది యొక్క బలం మీద ఆధారపడి ఉంటుంది. If the foundation is weak, even a building with one floor will collapse. పునాది బలహీనంగా ఉన్నట్లయితే ఒక్క అంతస్తున్న భవనం కూడా కూలిపోతుంది. That's why engineers concentrate on laying a good foundation. Jesus also said about laying a good foundation. అందుకే ఇంజనీర్లు ఎప్పుడు కూడా ఒక మంచి పునాది వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు మంచి పునాది వేసుకోవాలని. But on that foundation we must build a superstructure. కానీ ఆ పునాది మీద మనము అనేక అంతస్తులను కట్టాలి. If you don't, we are like that man Jesus spoke about who didn't want to be a disciple. He spoke about discipleship in Luke 14. ఒకవేళ ఆ విధంగా మనం లేనట్లయితే, ఒక వ్యక్తి శిష్యుడిగా కావటానికి ఇష్టం లేదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఆ వ్యక్తి గురించి. లూకా సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యత్వం గురించి చెప్తున్నప్పుడు 26 to 33, and in the middle of that he speaks about someone who doesn't want to be a disciple. లూకా 14:26 నుండి 33 వచనాలు ప్రభు చెప్పేటప్పుడు ఆ మధ్యలో ఒక వ్యక్తి శిష్యుడు కావటానికి ఇష్టం లేదు ఆ వ్యక్తికి. What does he do? He just lays the foundation, doesn't build anything. There's no superstructure. Either that, or we could say, అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు? ఆ వ్యక్తి పునాది వేసుకున్నాడు కానీ పైన అంతస్తులు కట్టడానికి ఇష్టం లేదు. లేనట్లయితే ఈ విధంగా కూడా చెప్పొచ్చు. a person like Jesus said in Matthew chapter 7 verse 26 onward. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మరొక వ్యక్తి గురించి కూడా చెప్పొచ్చు. The foolish man who built a house but with no foundation. These are two opposites. బుద్ధిహీనుడు పునాది లేకుండానే ఇల్లు కట్టుకున్నాడు. Both are foolish. ఇద్దరు కూడా బుద్ధిహీనులే. We need a foundation, and on that we build a superstructure. మనకి పునాది కావాలి, కానీ దాని మీద మనం అనేక అంతస్తులు నిర్మిస్తాం. And so here the Lord tells the Pharisees, first lay the foundation. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పరిశీలితో ఏం చెప్పారంటే, మొట్టమొదటి మంచి పునాది వేసుకోండి. And then don't stop there, build a superstructure. కానీ అక్కడే ఆగిపోవద్దు, దాని మీద అనేక అంతస్తులు మీరు కట్టండి. But in case of our life, it's like this, that if you take care of the inside, the outside will automatically take care of itself. కానీ మన జీవితానికి వచ్చేసరికి మన అంతరంగ జీవితాన్ని మనం పట్టించుకుంటూ ఉన్నట్లయితే మన బాహ్య సంబంధమైన జీవితం దానంతటికి అదే సరిచేయబడుతుంది. There's no doubt about it. అందులో ఎటువంటి సందేహం లేదు. You put the seed in the ground and water it, it'll automatically come up. మీరు భూమి లోపల ఒక విత్తనాన్ని నాటి దానికి నీళ్లు పోస్తున్నట్లయితే దానంతటికి అదే పైకి వస్తుంది. That inner life, for example,
if I allow my mind to be renewed, నా అంతరంగ జీవితము, నా మనసు రూపాంతరపరచబడటానికి నేను అనుమతిస్తూ ఉన్నట్లయితే, so that I'm not angry with people, I will not commit murder. నేను ఎవరి మీద కోప్పడకుండా ఉన్నట్లయితే నేను నరహత్య చేయను. If my inner attitude is right, then the outer life will be okay. నా అంతరంగంలో నా వైఖరి సరిగా ఉన్నట్లయితే బాహ్య సంబంధం కూడా సరిగానే ఉంటుంది. If in my inner life I don't lust after women, I'm not in danger of committing adultery. నా అంతరంగ జీవితంలో ఒక స్త్రీని నేను మోహపు చూపులు చూడకుండా ఉన్నట్లయితే బాహ్య సంబంధంగా నేను వ్యభిచారం చేసే అవకాశం ఉండదు. If I'm in my inner life, I've decided to love my enemies, I will have no problem externally loving my neighbors. నా అంతరంగ జీవితంలో నా శత్రువులను కూడా నేను ప్రేమించే వైఖరిని కలిగి ఉన్నట్లయితే నా పొరుగు వాళ్ళని ప్రేమించే విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. So you don't have to make an effort to clean up your external life if you clean the inside. కాబట్టి అంతరంగంలో నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్నట్లయితే బాహ్యంగా నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవటానికి నువ్వు ప్రత్యేకమైన ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు. It's something like this, we take an example. ఉదాహరణకి మనం ఈ విధంగా చూసినట్లయితే, The law was like a tube of ointment that I could use on my body whenever I have a sore. ధర్మశాస్త్రం అనేది ఎలాంటిదంటే ఒక ఆయింట్మెంట్ లాంటిది. ఎప్పుడైతే పుండు మనకి కనపడుతుందో అప్పుడు నేను దాని మీద రాస్తూ ఉంటాను. It's a very effective ointment. ఇదెంతో బాగా పనిచేసే ఆయింట్మెంట్. I get a sore and I rub the ointment and it goes off. నాకేదో పుండు వస్తుంది, నేను ఆయింట్మెంట్ రాస్తాను, అది పోతుంది. But tomorrow it comes on the other hand. కానీ రేపు ఇంకో చేతి మీద వస్తుంది. And then I have to rub the ointment there, it goes off, then it comes on my leg, and then somewhere else. మరలా అక్కడ ఆయింట్మెంట్ రాస్తే అది పోతుంది, తర్వాత నా కాలు మీద వస్తుంది, ఆ తర్వాత ఇంకో చోట వస్తుంది. So I need this tube of ointment all the time కాబట్టి ఈ ఆయింట్మెంట్ అనేది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. to keep my external body looking clean. కాబట్టి పైకి నా శరీరం శుభ్రంగా కనపడాలంటే ఎప్పుడు కూడా ఈ ఆయింట్మెంట్ నా దగ్గర ఉండాలి. But the inner disease that causes these sores on my hands never healed. కానీ అసలు దేని వలన ఈ పుండ్లన్నీ నాకు వస్తున్నాయో ఆ వ్యాధి మాత్రం నయం అవ్వలేదు. I just go around rubbing this ointment every day. ప్రతిరోజు వెళ్ళి నేను ఆయింట్మెంట్ పూసుకుంటున్నాను. And that's how the law was. ధర్మశాస్త్రం అనేది ఇలా ఉంటుంది. All the thou shalt and thou shalt nots were meant to prevent sin from coming forth and destroying the nation. మీరు ఇది చేయాలి, మీరు ఇది చేయకూడదు అనే ఆజ్ఞలన్నీ కూడా ఏంటంటే ముందుకు వచ్చి దేశం నాశనం అయ్యేటట్లు పాపం చేయకుండా ఉండటానికి. And that's what the law is. That's why we have all the laws in different countries. అందుకే మనము ప్రతి దేశంలో కూడా రకరకాల చట్టాలను కలిగి ఉంటాం. If you violate it, you're jailed or you're hanged or something like that. ఒకవేళ దాన్ని నువ్వు అతిక్రమించినట్లయితే నిన్ను జైల్లో వేస్తారు, లేకపోతే నీకు ఉరిశిక్ష వేస్తారు. That's the way you preserve countries with certain law and order. And all those laws are basically based on the 10 commandments. ఈ విధంగా అనేక దేశాల్లో చట్టాలు ఏం చేస్తాయంటే నేరాలు జరగకుండా కాపాడతాయి. స్థూలంగా చూసినట్లయితే ఇవన్నీ ఏంటంటే 10 ఆజ్ఞలే. But Jesus came with an axe to the root అయితే యేసుక్రీస్తు ప్రభువారు గొడ్డలి తీసుకొని వేరు దగ్గరికి వచ్చారు. and saying, I want to deal with the problem at its root. ఏదైతే మూల కారణం ఉందో ఈ సమస్యకు దాన్ని తీసివేయడానికి ప్రభు వచ్చారు. It's like somebody saying, a doctor saying, hey, listen, there's a new antibiotic that's been discovered, which if you take, it will deal with the problem that's causing these sores inside your body. ఇది ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ గారు వచ్చి నీ సమస్యకి ఒక యాంటీబయాటిక్ కనిపెట్టబడింది, అది నువ్వు తీసుకున్నట్లయితే ఎందువలన ఈ పుండ్లు వస్తున్నాయో ఆ మూల కారణం ఏదైతే ఉందో అది నయం అవుతుంది. And then you won't need this tube of ointment. You can throw away the tube of ointment because the problem is solved inside with the antibiotic, and then you won't get these sores. కాబట్టి ఇంకా నీకు ఈ ట్యూబ్ అవసరం లేదు, దాన్ని తీసి పడేయచ్చు. ఎందుకంటే ఈ యాంటీబయాటిక్ ఏం చేస్తుందంటే ఏదైతే ఈ పుండ్లు రావడానికి కారణం అవుతుందో దాన్ని నయం చేస్తుంది. This is the difference between law and grace. ధర్మశాస్త్రానికి కృపకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏది? So which is better, the antibiotic or the tube of ointment? కాబట్టి ఏది శ్రేష్టమైనది ఇందులో, యాంటీబయాటికా లేకపోతే ఒక ఆయింట్మెంటా? Which is better, grace or law? It's so clear. ఇందులో ఏది శ్రేష్టము, కృప ధర్మశాస్త్రమా? ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ మనకు. But a lot of people, when they talk about grace, they throw away the tube of ointment and they haven't taken the antibiotic and they keep getting sores. చాలా మంది కృప గురించి మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆయింట్మెంట్ని తీసి బయటపడేస్తారు, అలానే ఆ యాంటీబయాటిక్ కూడా తీసుకోరు. అందుకే వాళ్ళకి ఇంకా కూడా ఆ పుండ్లు వస్తూ ఉంటాయి. And that's why Christians, the life of the average Christian is 100 times worse
than the life of a God-fearing Jew who lived under the law. అందుకే ఒక యావరేజ్ క్రైస్తవుని యొక్క జీవితం మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఒక యూదుడు ధర్మశాస్త్రం కింద ఉన్న ఒక యూదుని జీవితం కంటే కూడా 100 రెట్లు దౌర్భాగ్యంగా ఉంటుంది. Because he at least had the tube of ointment. Here's a Christian who talks about grace, doesn't have the tube of ointment and doesn't even take the antibiotic. ఎందుకంటే ఆ వ్యక్తి ఆయింట్మెంట్ అయినా కలిగి ఉన్నారు, కానీ ఇక్కడ కృప గురించి మాట్లాడే క్రైస్తవులు వాళ్ళ దగ్గర ఆయింట్మెంట్ లేదు, అలానే యాంటీబయాటిక్ కూడా తీసుకోలేదు. So we should throw away the tube of ointment only when we have taken the antibiotic. కాబట్టి మనం యాంటీబయాటిక్ తీసుకుంటేనే ఆయింట్మెంట్ ని పడేయచ్చు. We can throw away law when we've got that inner grace that's purified our inner life. Otherwise, you better keep the law. మనం అంతరంగంలో కృపను కలిగి అంతరంగంలో పరిశుద్ధపరచబడుతున్నప్పుడే ఆయింట్మెంట్ ని పడేయాలి, కానీ లేనట్లయితే ఆయింట్మెంట్ ఉంచుకోవటమే మంచిది. So that's what we see here. If we deal with the problem inside, there will be no need to deal with anything outside it. కాబట్టి అదే ఇక్కడ చెప్పబడింది, అంతరంగంలో ఉన్న ఆ సమస్యని మనం పరిష్కరిస్తూ ఉన్నట్లయితే బాహ్య సంబంధమైన దాన్ని పరిష్కరించాల్సిన అవసరం లేదు. It says here, you clean the inside of the cup of the dish, and so that ఇక్కడ మనం చూసినట్లయితే గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. notice that, so that the outside will automatically become clean. చూడండి, ఇక్కడ లోపల శుద్ధి చేసినట్లయితే దాని అంతటా అదే వెలుపల శుద్ధి చేయబడుతుంది. If you deal with the inside, the outside will be clean. He doesn't say first clean the inside and then go and clean the outside. There will be no need to clean the outside. The inside will automatically be clean. కాబట్టి లోపల సమస్యను పరిష్కరించినట్లయితే వెలుపల కూడా శుద్ధిగానే ఉంటుంది. ఇక్కడ నువ్వు లోపల శుద్ధి చేసి ఆ తర్వాత వెలుపల శుద్ధి చేయమని చెప్పలేదు, అవసరం లేదు.